Hello everyone, welcome back to my YouTube channel. Today we'll be discussing about the professional or preparation of the professional resume or some tips that you can prepare by yourself the resume. నార్మల్గా ఏంటంటే రెజ్యూమే అనేది చాలా మ్యాటర్ అండి. వెనెవర్ యూ గెట్ ఇన్ టు అ జాబ్ ఆర్ వెనెవర్ యూ గో టు అన్ ఇంటర్వ్యూ, రెజ్యూమ్స్ మ్యాటర్స్ అలాట్ బికాస్ దిస్ ఈస్ అ ప్లేస్ వేర్ దిస్ పీస్ ఆఫ్ పేపర్ నీడ్ టు బి గెట్ షార్ట్ లిస్టెడ్, రైట్? ఇది షార్ట్ లిస్ట్ అయితే కనుక మనకి నెక్స్ట్ మూవ్ అవ్వడానికి లేకపోతే ఫర్దర్గా మూవ్ అవ్వడానికి మనకు ఛాన్స్ ఉండదు. సో రెజ్యూమే అనేది చాలా ఇంపార్టెంట్, దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తాము అనేది. సో సమ్ టిప్స్ లేకపోతే సమ్ స్టెప్స్ అయితే నేను గ్యాదర్ చేసి రాసుకున్న స్టెప్స్ అయితే ఇవి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దయచేసి వీడియో ఎండ్ వరకు వినండి, సో దట్ మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా రెజ్యూమ్ ప్రిపేర్ చేయడానికి ఒక టెంప్లెట్ని అయితే తీసుకోవాలి. దట్ ఈస్ సో కంపల్సరీ, రైట్? ఒక టెంప్లెట్ని తీసుకొని దాన్ని మాడిఫై చేయడం. ఇప్పుడు నార్మల్గా మనకు గూగుల్లో కానీ గూగుల్ డాక్స్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ ప్లాట్ఫామ్ వేర్ పీపుల్ గెట్ రెజ్యూమెస్ and they start editing that resumes or modifying that with their name on personal details. సో టెంప్లెట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎలా చూస్ చేసుకుంటారు అకార్డింగ్ టు యువర్ మూడ్ ఆర్ ఎల్స్ అకార్డింగ్ టు యువర్ కలర్ ఆర్ పర్స్పెక్టివ్. మీరు ఒక టెంప్లెట్ని చూస్ చేసుకునేది ఇంటర్వ్యూయర్కి అట్రాక్టివ్గా ఉండాలి. సో ద ఫస్ట్ స్టెప్ ఏంటంటే చూసింగ్ ఆఫ్ ద టెంప్లెట్, పికపింగ్ ఎ టెంప్లెట్ దట్ గ్రాబ్స్ ద ఐ ఆఫ్ అన్ ఇంటర్వ్యూయర్. ఎందుకంటే ద వన్ ఇలా ఇంటర్వ్యూయర్ ఇలా చూడగానే అది అంటే ఎలా ఉండాలంటే చిట్కలో అసలు రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయిపోవాలి, అలా ఉండాలి రెజ్యూమ్ అనేది. చిన్నగా ఉండాలి బట్ హ్యావ్ ద డిస్క్రిప్షన్ వెరీ మచ్ ఇంక్లూడెడ్ ఇన్ ద బ్రీఫ్ అండ్ షార్ట్. ద ఫస్ట్ థింగ్ ఇస్ టు పికప్ ఎ టెంప్లెట్. నార్మల్గా మీకు జెటీ కానీ జెటీ ప్లాట్ఫామ్ ఆర్ జెడ్ఈటీవై అని కొడితే కానీ ఆర్ గూగుల్ డాక్స్, వన్ ఆఫ్ ది కామన్ ప్లాట్ఫామ్ ఇన్ విచ్ పీపుల్ గెట్ ద గెట్ ద టెంప్లెట్స్ టు ప్రిపేర్ ద రెజ్యూమ్స్. సో ద సెకండ్ వన్ ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా మనం రెజ్యూమ్ రాసేది వర్టికల్ ఉంటుంది, హారిజాంటల్ ఉంటుంది. సో ఇది వర్టికల్ టైప్ ఆఫ్ రెజ్యూమ్. పాయింట్స్ రాసాను కదా, బుల్లెట్ పాయింట్స్, ఇది వర్టికల్ వే. సో మీరు చూస్ చేసుకోవచ్చు, ఐదర్ ఇట్ మైట్ బి యువర్ చాయిస్, ఐదర్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ వర్టికల్ ఆర్ హారిజాంటల్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డూ హారిజాంటల్, బట్ మై ప్రిఫరెన్స్ ఇస్ టు మేక్ ఇట్ వర్టికల్ బికాస్ చూడగానే గ్రాప్ చేయొచ్చు పాయింట్స్ కూడా అనేది. ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ లెంతీ సెంటెన్సెస్ దే కెన్ గ్రాప్ ఇమీడియట్లీ ద పాయింట్స్ దట్ దే హావ్ రిటన్ అని నాకు అనిపించి నేను వర్టికల్ చూస్ చేసుకుంటానండి. సో ద సెకండ్ థింగ్ ఈస్ టు చూస్ అ ఫార్మాట్ ఇన్ విచ్ యూ వాంట్ టు రైట్. వర్టికల్ ఫార్మాట్ ఆర్ హారిజాంటల్ ఫార్మాట్, ఏదో ఒక ఫార్మాట్ ఫాలో కావాలండి. రెండు మిక్స్ అయితే ఇట్ డస్ నాట్ లుక్ లైక్ రెస్యూమే, ఇట్స్ సంథింగ్ లుక్ లైక్స్ ఇన్ఫార్మల్ ఆర్ ఇట్స్ నాట్ సంథింగ్ ప్రొఫెషనల్. సో నేనేమంటానంటే ఐదర్ చూస్ వన్ ఆఫ్ దెమ్, ఐదర్ వర్టికల్ ఆర్ హారిజాంటల్. ఇదే నా రెజ్యూమే అండి. దిస్ ఈజ్ మై రెజ్యూమే వేర్ ఇట్ గెట్ షార్ట్ లిస్టెడ్. ఫస్ట్ థింగ్, మనం ఎలా ప్రిపేర్ చేస్తున్నాం అనేది కాదు, మనం ఏ విధంగా చూస్ చేసుకుంటున్నాం టెంప్లెట్ కానీ లేకపోతే మన డీటెయిల్స్ ఆర్ ఎల్స్ ద డిస్క్రిప్షన్ ఎలా పెడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్, అంతేనా కదా? సో ద థర్డ్ స్టెప్ వచ్చేసి షార్ట్ అండ్ స్వీట్ అండి. హ్యావ్ సమ్ పీపుల్ రైటింగ్ టేకింగ్ అ లాట్ ఆఫ్ పేపర్స్, like 2-3 papers maintaining. But what I say is, make it very short in one page. Why can't you precise or concise in a one page? అని నా ఇంటెన్షన్. ఇప్పుడు ఈ రెజ్యూమే చూస్తే కనుక మీరు ఇది ఒక్క పేజ్ పెట్టారండి, ఇది ఒక్క పేపర్తోనే నేను రెజ్యూమే ప్రిపేర్ చేశాను, ఇది ఒక్క పేజ్లో. ఐ డోంట్ లైక్ టు ఎగ్జాజురేట్, ఐ డోంట్ లైక్ టు ఎక్స్టెండ్ ఆర్ లెంతీ రెజ్యూమెస్. Imagining that having 2-3 papers of resume does not make you get selected. There are many people who gets rejected even though they are having the lengthy matter or the detailed matter in that. నేనేం చెప్తానంటే షార్ట్ అండ్ స్వీట్ అంటే డిస్క్రిప్షన్ ఉండాలి కానీ బ్రీఫ్గా ఉండాలి. వీ షుడ్ నాట్ ఎగ్జాజరేట్, వీ షుడ్ నాట్ ఎలాబొరేట్ ఇట్, ఇట్స్ నాట్ రిక్వైర్డ్. ఇంటర్వ్యూకి ఏది కావాలో అదే చూస్తాడు, మనం చెప్పింది ఏమో చూడడు. మన ఫ్యామిలీ డీటెయిల్స్ ఇవన్నీ మెన్షన్ చేస్తే వాడికి అవన్నీ అవసరం లేదు. నీ స్కిల్స్, నీ ఎబిలిటీస్, నీ కంపిటెన్స్, where you are good in, where you are bad in, what is your strength, what is your weakness, this is what he expects from you. This is what the interviewer look for. మీ అడ్వాంటేజెస్ ఏంటి, మీ పాజిటివ్స్ ఏంటి, మీరు ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు, మీకు టైం మేనేజ్మెంట్ ఉందా, లీడర్షిప్ మేనేజ్మెంట్ ఉందా, వాట్ ఈస్ దాట్ ఈ ఎక్స్పెక్ట్స్ ఫర్. వెన్ వీఆర్ వర్కింగ్ ఇన్ ఎ కంపెనీ, దట్ ఈస్ వాట్ హీ సీస్ అండ్ చెక్స్ ఫర్ కదా. హీ డస్ నాట్ లుక్స్ ఫర్ ఆల్ ద స్టఫ్ which is unrelated for the job. He only checks that fits for job.
సో మీరు స్ట్రెంగ్త్ ఆర్ స్ట్రాంగ్గా బిల్డ్ చేయాల్సింది యువర్ స్కిల్స్, ఎబిలిటీస్ అండ్ కంపిటెన్స్. కంపిటెన్స్ ఆర్ స్కిల్స్ అంటే సేమ్ అండి. సో ద ఫోర్త్ స్టెప్ ఏంటంటే వన్ ఆఫ్ ది యాప్ ఆర్ వన్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ దట్ యూ కెన్ బిల్డ్ రెజ్యూమెస్ విత్ ఇన్ 5 to 10 minutes is Google Docs. That is most commonly and widely used. Google Docs అని సెర్చ్ చేస్తే కనుక మీరు యూ విల్ బీ గోయింగ్ త్రూ వేరియస్ టెంప్లెట్స్. ఆ టెంప్లెట్స్లో పికప్ అ టెంప్లెట్ దాట్ యూ లైక్ అండ్ మాడిఫై, యూజ్ దిస్ టెంప్లెట్ అని వస్తుంది. సో వన్స్ యూ స్టార్ట్ టు మాడిఫై ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. ట్రై చేయండి, ప్రాక్టీస్, అనలైజ్. అసలు ఇంటర్వ్యూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఇంటర్వ్యూయర్ మన దగ్గర నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఎలా ఉంటే షార్ట్ లిస్ట్ అవుతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ నీడ్ టు కంటెంప్లేట్ అబౌట్ అని నాకు అనిపిస్తుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది స్టెప్స్ ఆర్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది థింగ్స్ దట్ యూ కెన్ ఫాలో అండ్ ఐ ఫీల్ దిస్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ because this is the way I follow to crack my interview or to get shortlisted of my resume. The first thing enti pick up a template. Second thing ఏంటంటే make sure that is horizontal or vertical. ఓకే, వర్టికల్లోనే రాయండి, లేదంటే హారిజాంటల్ ఫార్మాట్ అని ఫాలో అవ్వండి, లేదంటే వర్టికల్ ఫార్మాట్. ఐదర్ వన్ ఆఫ్ దిస్ కెన్ బి యాక్సెప్టెడ్. నెక్స్ట్ స్వీట్ అండ్ షార్ట్ అండ్ స్వీట్. బ్రీఫ్గా ఉండనివ్వండి, బట్ మేక్ ఇట్ లుక్ అట్రాక్టివ్ అండ్ ఇంప్రెసివ్ టు ద ఇంటర్వ్యూయర్ అండి. దట్ ఈస్ వాట్ హీ మోస్ట్లీ లుక్స్ ఫర్ కదా. ఇప్పుడు వేల రెజ్యూమెస్ ఉంటాయి, లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కమ్ అండ్ సబ్మిట్ ద రెజ్యూమెస్ అండ్ ఫ్రమ్ దట్ పికింగ్ అవర్ రెజ్యూమే అండ్ గెటింగ్ షార్ట్ లిస్టెడ్ ఇస్ సంథింగ్ స్పెషల్. ఇప్పుడు నార్మల్గా ఏం పికప్ చేయడు కదండి, ఇప్పుడు సంథింగ్ యూనిక్ బిట్వీన్ అదర్స్ ఉంటేనే పికప్ చేస్తారు. సో మేక్ షూర్ దట్ యూ మేక్ సంథింగ్ స్పెషల్ ఇన్ దట్, లుక్ స్పెషల్. స్పెషల్ అంటే ఏం లేదు, బై యువర్ ఎబిలిటీస్ అండ్ బై యువర్ ప్రెజెంటేషన్ ఆఫ్ యువర్ రెజ్యూమే. దట్ ఈస్ వాట్ మ్యాటర్. మీకు స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ కింద ఏం మెన్షన్ చేయాలంటే నార్మల్గా మీరు ఏమైనా సర్టిఫికేషన్ చేస్తే లైక్ ఇంటర్న్షిప్ చేసినా మెన్షన్ చేయడం ఇంపార్టెంట్. బికాజ్ యాజ్ ఎ ఫ్రెషర్గా మనకి ఎక్స్పీరియన్స్ ఉండదు. ఇట్ యాడ్స్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ టు దిస్ హ్యావింగ్ మెన్షన్ certification or else work in so and so internship or else learn so and so Python or Java course. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం what are the subheadings or the what are side headings that you can include in a resume చూద్దాం. ద ఫస్ట్ subheading వచ్చేసి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండి, లైక్ యువర్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ లైక్ నేమ్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది టాప్లో ఇలా పెట్టేయచ్చు, టాప్లో ఇలా ఈమెయిల్ ఇలా టాప్లో పెట్టేసి మీరు ఒకవేళ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కానీ లేకపోతే సంథింగ్ అదర్ ప్రొఫైల్స్, నౌకరీ ప్రొఫైల్ కానీ ఉంటే ఆ లింక్ కూడా పెట్టడం బెటర్. దాట్ ఈజ్ ఆల్సో అన్ అడ్వాంటేజ్, ఇట్స్ నాట్ అ డిసడ్వాంటేజ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. లైక్ నేను ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ పెట్టాను కదా, లైక్ ఫస్ట్ థింగ్ డిగ్రీ యువర్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ టు యువర్ లోవెస్ట్. డిగ్రీ, ఇంటర్మీడియట్, స్కూలింగ్ అలా పెట్టాను నేను. సో మీరు కూడా అలా పెట్టుకోవచ్చు, లైక్ పీజీ చేశారంటే పీజీ, డిగ్రీ, ఇంటర్మీడియట్, స్కూలింగ్. సో ఫస్ట్ థింగ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎల్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కెరియర్ ఆబ్జెక్టివ్లో ఏమి ఇంక్లూడ్ చేయాలంటే సంథింగ్ అబౌట్ యువర్ స్కిల్స్ ఆర్ అబౌట్ పాజిటివ్ అబౌట్ కంపెనీ. లైక్ నేను ఇంక్లూడ్ చేసింది ఏంటంటే ఐ వాంట్ టు గెట్ ఇన్ టు అన్ ఆర్గనైజేషన్ వేర్ ఐ కెన్ ఎన్హాన్స్ ఆర్ షో అప్ మై స్కిల్స్ టు దాట్ కంపెనీ, అలా పెట్టు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, మనం యాజ్ అ ఫ్రెషర్స్గా విల్ నాట్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్. సో ఇన్ దాట్ ప్లేస్ యూ కెన్ ఇంక్లూడ్ యువర్ సర్టిఫికేషన్స్ ఆర్ ది ఇంటర్న్షిప్స్ ఇఫ్ యూ హ్యావ్ డన్ ఎనీ ఆర్ ఎల్స్ నాట్ రిక్వైర్డ్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే స్కిల్స్ అండ్ ఎబిలిటీస్. స్కిల్స్ అంటే లీడర్షిప్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్, ఇవన్నీ స్కిల్స్ ఇంక్లూడ్ చేయొచ్చు అండి. లేదంటే మీరు స్కిల్స్ అనగానే మీరు అలర్ట్ అయిపోవాల్సింది ఏ విషయంలో అంటే ఏ స్కిల్స్ యాడ్ చేస్తే అది కంపెనీకి పాజిటివ్ అవుతుంది, అడ్వాంటేజ్ అవుతుంది. మనకి షార్ట్ లిస్ట్ అవ్వడానికి మనకు అడ్వాంటేజ్ అవ్వాలి, వాళ్ళకి కంపెనీకి బెనిఫిట్ అయ్యేటట్టు ఉండాలి. సో అలా చేయొచ్చు, సర్టిఫికేషన్స్ ఉంటే అలా మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇంట్రెస్ట్ అండ్ అచీవ్మెంట్స్ అండి. ఇంట్రెస్ట్ అండ్ అచీవ్మెంట్స్ అంటే ఏం లేదు, సంథింగ్ దట్ యూ హ్యావ్ అచీవ్డ్ ఆర్ సంథింగ్ దట్ ఈస్ మెమరబుల్ ఇన్ యర్ కాలేజ్ డేస్ ఆర్ ఫీల్డ్ డేస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మెన్షన్ చేసింది ఏంటంటే నాక్ అరైవల్ వస్తారు కదా నార్మల్గా, నాక్ పార్టిసిపేషన్, ఏ గ్రేడ్, బి గ్రేడ్ అలా ఇవ్వడానికి ఏ గ్రేడ్. సో ఐ పార్టిసిపేటెడ్ ఇన్ నాక్ కాంపిటీషన్, అది వన్ ఆఫ్ మై అచీవ్మెంట్ అని ఫీల్ అవుతాను. సో మెన్షన్ యువర్ ఓన్ అచీవ్మెంట్స్ దట్ మేక్ యూ ఫీల్ ప్రౌడ్ అబౌట్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే రిఫరెన్స్ అండి. రిఫరెన్స్ ఉంటే బెటర్, ఎందుకంటే దాట్ హ్యాస్ గివెన్ ద మోస్ట్ ప్రయారిటీ.
If they are working in particular company and they are referring some other to that company who are working in that company, they will be prioritized. సో ప్రయారిటీ అనేది వాళ్ళకి ఫస్ట్ ఇస్తారు. సో ఏంటంటే బెటర్ మనం రిఫరెన్స్ పెట్టుకొని వెళ్తే. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ రిఫరెన్స్, ఇట్స్ నాట్ రిక్వైర్డ్. ఇట్ విల్ బి ప్రొవైడెడ్ ఆన్ రిక్వెస్ట్ ఆర్ సంథింగ్, ఇట్ మే బి ఇంక్లూడెడ్. సో దీస్ ఆర్ సమ్ స్టెప్స్ అండి నేనైతే ఫాలో అయ్యాను. ప్లీజ్ మీరు కూడా ఫాలో అయితే యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఫర్ మోర్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.